ఇంగ్లాండ్ పర్యటనలతో వరుసగా అంటే ముఖ్యంగా చెప్పాలంటే టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇప్పుడు వన్‌డే సిరీస్‌కి పూర్తిగా సిద్ధమవుతోంది. టీమిండియా ఐకానిక్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా ఇలాంటి వాళ్ళందరూ ఈ వన్‌డే సిరీస్‌లో ఉండటము, 3 మ్యాచ్‌ల ఈ వన్‌డే సిరీస్ చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది అన్న ఆశాభావాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. టీ20లో అయితే ఆడిందందరూ బచ్చాగాళ్ళు కాబట్టి మీరు ఓడించేశారు కానీ, ఇప్పుడు రండ్రా మా సీనియర్ ఆటగాళ్ళతో మీరెలా ఆడతారో మేము చూస్తాము అన్నట్టుగా అభిమానులే ఆటగాళ్ళ కన్నా ముందు బస్తీ మీద సవాలంటున్నారు. ఈ నేపథ్యంలో గనక మనం చూసుకున్నట్టయితే మొదటగా వన్‌డే సిరీస్‌కి సంబంధించి 3 మ్యాచ్‌లు. మొదటిది రేపు అంటే మంగళవారం 14వ తేదీన మనం మొదటి మ్యాచ్ ఆడతాం. అది కూడా బర్మింగ్‌హమ్ వేదికగా తొలి వన్‌డే జరుగుతుంది. జూలై 16వ తేదీన కార్డిఫ్ వేదికగా రెండో వన్‌డే జరుగుతుంది. జూలై 19న ఆదివారం నాడు ఐకానిక్ క్రికెట్ స్టేడియం అయిన లార్డ్స్ వేదికగా ఆఖరి మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ 2026 విజయానంతరం తొడ కండరాల గాయంతో ఆటకు దూరమైన విరాట్ కోహ్లీ ఈ సిరీస్తోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ తర్వాత ఆఫ్ఘన్తో జరిగిన సిరీస్కు రోహిత్ అయితే వచ్చాడు కానీ విరాట్ కోహ్లీ రాలేదు. కానీ ఈ సిరీస్కి మాత్రం ఆటగాడు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్స్ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి దీన్ని టీవీలో ఫ్రీగా ఎలా చూడాలి? అసలు చూడొచ్చా? అవకాశం ఉందా? లేదంటే యాప్‌లో ఏమన్నా చూడాలా? అనేది గాని ఇది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇది ఈ సీరీస్ కూడా సోనీ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్ అధికారికంగా బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. టీవీలో సోనీ నెట్‌వర్క్‌కు చెందిన ఛానల్స్‌లో నచ్చిన మ్యాచుల్లో ప్రత్యక్షమైన ప్రసారాలను చూడొచ్చు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడాలనుకుంటే మాత్రం జియో హాట్‌స్టార్ ఎంచుకోవాలి. దీనికి పేమెంట్ చేయాలి. జియో హాట్‌స్టార్‌లో కూడా మనం చూసినట్టయితే అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే మనం చూడొచ్చు. రుసుము చెల్లించాలి అంటే మాత్రం ఇక్కడ మనం మామూలుగా జనరల్‌గా మొబైల్ రీచార్జ్ చేయిస్తాం కదా! జస్ట్ అంటే అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా ప్యాకేజెస్‌లో కొన్ని జియో హాట్‌స్టార్‌లో ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తారు. వాటిని ఎంచుకొనైతే ఈజీగా చూడొచ్చనమాట. సో, ఫ్రీగా చూడాలి అనుకుంటే మాత్రం కొన్ని టీవీ నెట్‌వర్క్స్‌లో మాత్రమే ఫ్రీగా లభ్యమవుతుంది. లేదంటే పేమెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి.